కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలు నేడు దినావస్థలో కనిపిస్తున్నాయి. విద్యార్థుల వరుస మరణాలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల ప్రతిష్టను దిగజారిస్తున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభం నాటికే పూర్తి కావాల్సిన ఆహార పదార్థాలు, కిరాణా సామాగ్రి, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల టెండర్ల ప్రక్రియ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ ఏడాది సకాలంలో టెండర్ ప్రక్రియను నిర్వహించకపోవడం, నిర్వహణ బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం వల్లే గురుకులాల్లో ఈ దుస్థితి వచ్చిందని క్షేత్రస్థాయిలో గురుకులాల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఏదో ఒక గురుకులంలో కలుషితాహార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. భోజనం తినలేకపోతున్నారు. శుద్ధమైన నీరు అందడమే లేదు. విపరిణామాలతో పలుచోట్ల కొన్ని సందర్భాల్లో నిద్రాహారాలనే మానేస్తున్నారు. నిత్యం అవస్థలతో కాలం వెళ్లదీస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో విద్యార్థులు ప్రాణాలనే కోల్పోతున్నారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, మైనారిటీ, బీసీ, ఎస్టీ తదితర గురుకులాల్లో ఇలాంటి సంఘటనలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణంగా కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో గురుకులాల ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు పలువురు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో టెండర్ ప్రక్రియను నిర్వహించకపోవడం, నిర్వహణ బిల్లుల్ని సకాలంలో చెల్లించకపోవడం వల్లే గురుకులాల్లో ఈ దుస్థితి దాపురించిందని వివరిస్తున్నారు. గురుకులాల్లో ఆహార పదార్థాలు, కిరాణా సామాగ్రి, పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల కోసం గతంలో ఏటా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసేవారు. మార్చి, ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియను మొత్తం పూర్తి చేయడం పరిపాటి. ఫలితంగా విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అన్ని విధాలా కొత్త కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండేవారు. కానీ ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయలేదు. సంక్షేమ గురుకులాల్లో, వసతి గృహాల్లో నిత్యావసర సరుకుల ప్రొక్యూర్మెంట్, ఇతర సరుకుల సేకరణపై మార్గదర్శకాల రూపకల్పనను తీవ్ర జాప్యం చేసింది. నిత్యావసర వస్తువుల సరఫరా, సేకరణ, ధరల ఖరారు, టెండర్ ప్రక్రియపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఇటీవలే అన్ని గురుకులాలకు కామన్ గైడ్లైన్స్ ను జారీ చేసింది. కలెక్టర్ల నేతృత్వంలో టెండర్ ప్రక్రియను నిర్వహించాలని సూచించింది. చాలా జిల్లాల్లో ఇప్పటికీ టెండర్ ప్రక్రియనే ప్రారంభమే కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల టెండర్లు పూర్తి కావాలంటే మరో 2 నెలల సమయమైనా పడుతుందని వివరిస్తున్నారు. నూతన టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు గతంలోని క్యాటరింగ్ తదితర గుత్తేదారుల్ని కొనసాగిస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఒక్కో గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిస్థాయి విద్యార్థులుంటే 8 మంది క్యాటరింగ్ సిబ్బందిని నియమించాలి. క్యాటరింగ్ సంస్థల్ని కూడా ఏటా టెండర్ ద్వారానే ఖరారు చేస్తారు. ఇప్పటికీ టెండర్లు ఖరారు కాలేదు. కొత్త రేట్లు, క్యాటరింగ్ నిర్వాహకులు అందుబాటులోకి రాలేదు. గతంలో క్యాటరింగ్ గుత్తేదారులకు ప్రభుత్వం దాదాపు 6 నెలల బిల్లుల్ని విడుదల చేయలేదు. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు నిర్ణీత సంఖ్యలో మనుషులను నియమించకుండా అరకొరగానే నియమించి కాలం వెళ్లదీస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఓ గురుకులంలో 640 మంది విద్యార్థులకు కేవలం 3 సిబ్బందిని మాత్రమే పెట్టి వంట చేయిస్తున్నారు. అరకొర క్యాటరింగ్ సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగి వంట పాత్రల్ని శుభ్రంగా కడక్క, పరిశుభ్రత పాటించకుండా ఇష్టారీతిన వంట నిర్వహణతో మమ అనిపిస్తున్నారు. అంతిమంగా అది ఫుడ్ పాయిజన్ ఘటనలకు దారితీస్తున్నది. ప్రతి గురుకులంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు స్వీపింగ్ సేవలను అందించే సంస్థల్ని కూడా టెండర్ ద్వారా ఖరారు చేస్తారు. స్వీపింగ్ సంస్థ ప్రతి గురుకులంలో 4 పారిశుద్ధ్య కార్మికుల్ని ఏర్పాటు చేయాలి. స్వీపింగ్ సిబ్బంది నీటి ట్యాంకులను, గురుకులాల పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడం తదితర పనుల్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటికీ స్వీపింగ్ సిబ్బందిని నియమించలేదు. దీంతో గురుకులాల్లో ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. నెలల తరబడి నీటి ట్యాంకుల్ని శుభ్రం చేయనేలేదు. దీంతో తాగునీరు కలుషితమై కూడా ఎక్కువగా ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నాయని గురుకుల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నది.